హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీ స్నేహం తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ పూజ అయితే ఇలా అయిపోయిందండి. అయితే అమ్మవారిని ప్రతినిత్యం కూడా నమ్మి కొలిస్తే అమ్మవారి ప్రేమ కరుణ ఎంత పుష్కలంగా లభిస్తాయి అనే దానికి మనకి ఇది ఒక నిదర్శనం అనే చెప్పాలి. ఏంటంటే నిన్న మా వారు క్యాంప్ వెళ్ళారండి. అక్కడ దగ్గరలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ పంతులు గారు 2 గాజులు ఇచ్చారంట. ఇంకా వాటితో పాటు ఈయన వస్తూ గాజులు, పసుపు కుంకుమ, పసుపు తాడు ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషం అనిపించింది. పండగకు ముందు అమ్మవారు నా కోసం పంపించిన కానుకలుగా పసుపు కుంకుమగా భావించాను. అంతే కదండి, చీరలు నగలు ఎన్నున్నా కానీ అంతకు మించి గాజులు, పసుపు కుంకుమ ఇవే కదండి మనం ఇష్టపడేది ఆడవాళ్ళం. అందులో అమ్మవారి గుడి దగ్గర నుంచి వచ్చినాయి అనేటప్పటికి చాలా సెంటిమెంట్ గా అనిపించింది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి అనుభవాలు తప్పనిసరిగా ఉంటాయండి. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.